అసత్యం, మోసం ఎంత బలంగా ఉన్నా నిజం మాత్రమే గమ్యానికి చేరుకుంటుంది. శ్రమని నమ్ముకొని పనిచేసే వారికి చరిత్రతో పని లేదు. తనకు తానే బురదలోకి దిగి నా జీవితాన్ని ఎవరో బురదమయం చేశారని ప్రపంచం మీద అరిచే ఏకైక ప్రాణి మనిషి. జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు అయిన వాళ్ళని నువ్వు మర్చిపోతే నీ దగ్గర ఏమీ లేని రోజున నీకు తోడుగా నిలిచేవారు ఎవరు కనిపించరు. అతిగా ఆశపడేలా చేసేది ఏదైనా మనిషిని బానిసగా మార్చేస్తుంది. కష్టాలు చావుతోనే పోవు, ఆపై నరకం ఉంది. మీ జీవితంలోనే స్వర్గం ఉంది. కానీ ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే జీవితమే స్వర్గమవుతుంది. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అవసరాన్ని బట్టి మనిషి అన్ని దిక్కులా ఉదయిస్తాడు. పరాయి వాళ్ళెప్పుడు నీ వాళ్ళలా ఆలోచించలేరు. నీ మీద సానుభూతి చూపిస్తూ నీ ఇంటి గుట్టు తెలుసుకొని నీ కుటుంబాన్ని ఎడగొట్టేవాళ్ళు ఎప్పుడు నీ చుట్టూనే మంచివాళ్ళలా ముసుగు వేసుకొని తిరుగుతుంటారు. జాగ్రత్త. మనిషి నుంచి మనిషిని దూరం చేసేవి రెండే రెండు. మొదటిది మాట, మరొకటి డబ్బు. జీవించటం నేర్చుకోవాలి. మరణం ఎవరికి బంధువు కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. తేలటం నేర్చుకోవాలి. ముంచటం ఎలాగో నువ్వు నమ్మిన వ్యక్తులు నేర్పిస్తారు. ఏదైతే ఎక్కువ బాధనిస్తుందో దాని వెంటపడి ఇంకా మానసికంగా కృంగిపోవద్దు. పాయసంలో ఉన్న గరిటెకు తీపి విలువ తెలియదు. అహంకారంతో బ్రతికే మనిషికి బంధాల విలువ తెలియదు. నాణ్యతను బట్టి వస్తువు ధర, మాటను బట్టి మనిషి విలువ ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఆర్థికంగా బలం ఉంటేనే ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎప్పటికీ బాగుపడవు. కదలకుండా కూర్చుంటే కాసేపటికి కాళ్ళు కూడా తిమ్మిరెక్కిపోతాయి. మనసు కూడా అంతే. ఎప్పుడూ దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది. మనుషులు ఏది తక్కువైనా ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ బాధ్యత తక్కువైతే మాత్రం తనతో పాటు తన కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది. మౌనం కూడా ఎక్కువ కాలం బాధను మోయలేదు. ఎక్కడ మాటలు అక్కడే వదిలేయాలి, లేకుంటే అవి మీరు మోయలేని బరువుగా మారతాయి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తారు. అలాగే చెడ్డవారి ఎంత గొప్పవారైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తారు. ఈ రోజుల్లో జనం వారి సొంత సమస్యల గురించి తక్కువ ఆందోళన చెందుతున్నారు. ఇతరుల సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడుతున్నారు. నాకంతా తెలుసని ఎప్పుడు అనుకోకు. నాకేమీ తెలియదని కూడా ఎప్పుడు అనుకోకు. నాకు కొంత మాత్రమే తెలుసని అనుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తావు. డబ్బుతో మాత్రమే ఎవరు ధనవంతులు కాలేరు. మంచి ప్రవర్తన, అందమైన మాట తీరు, మంచి ఆలోచన ఉన్నవారు నిజమైన ధనవంతులు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. ఆశ, ఇష్టం, అవసరం ఈ మూడు లేకపోతే మనిషి జీవితానికి అర్థమే లేదు. ఒక వ్యక్తి తన ఇంటిని మార్చుకుంటాడు, సంబంధాలను మార్చుకుంటాడు, వస్త్రధారణ, ఆభరణాలు మార్చుకుంటాడు, కానీ తన ఆలోచన మారితే కానీ జీవితం మారదని గ్రహించడు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తినివ్వవు. అహంకారాన్ని లోనికి రానివ్వద్దు. ఆత్మగౌరవాన్ని వదులుకోవద్దు. అహంకారం మిమ్మల్ని ఎదగనివ్వదు. ఆత్మగౌరవం మిమ్మల్ని పడనివ్వదు. సత్యం మాట్లాడితే సమస్యలు ఎదురవుతాయి. నిజమే, కానీ సత్యాన్ని వదులుకుంటే జీవితమే ఓడిపోతుంది. శ్వాస, విశ్వాసం ఒకలాంటివే. శ్వాస పోతే ప్రాణం పోతుంది. విశ్వాసం పోతే బంధం ముగిసిపోతుంది. డబ్బు అన్ని సమస్యలను తీర్చకపోవచ్చు, కానీ డబ్బు లేకపోవడం చాలా సమస్యలను సృష్టిస్తుంది. మీ బాధను పంచుకునేవారే నిజమైన స్నేహితుడు. మీ సంతోషంలో భాగం కావటానికి ఎంతోమంది కనిపిస్తారు. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి. అది విజయం అంటే. మధ్యతరగతి వ్యక్తి జీవితం ఇల్లు కట్టుకున్నాక హాయిగా బ్రతకాలనుకుంటాడు, కానీ ఇంటప్పులు తీర్చడానికి ఇంటికి దూరంగా బ్రతుకుతుంటాడు. విధి నిజాయితీని అంగీకరిస్తుంది, మోసాన్ని కాదు.
తిరిగి సంపాదించుకోగలిగే వాటిని ఆలోచించి ఖర్చు చేస్తారు. సంపాదించలేని సమయాన్ని మాత్రం వృధా చేస్తారు. మీ సంకల్పం బలంగా ఉంటే దారులు కనిపిస్తాయి, లేదంటే కారణాలు కనిపిస్తాయి, కథలు వినిపిస్తాయి. ఇతరుల గెలుపును చూసి అసూయపడితే అది మీ బలహీనతగా మారుతుంది. వారి విజయం చూసి ప్రేరణ పొందితే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. బంధం ఎంత గొప్పదైనా బాధల్లో మీకు అండగా నిలబడకపోతే సంతోషంగా ఉన్నప్పుడు దానికి అర్థం ఉండదు. నాలుగు మీద ఉండే అమృతాన్ని చూసి మోసపోకు, హృదయంలో ఉండే విషయాన్ని కూడా గ్రహించు. శత్రువును కూడా క్షమించు, అతడికి దానికన్నా మించిన బాధాకరమైనది ఏదీ ఉండదు. అప్పు ఉప్పు లాంటిది. ఎక్కువ ఉప్పు వేసుకొని కడుపు నిండా తినలేరు, ఎక్కువ అప్పు చేసి కంటి నిండా నిద్రపోలేరు. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది, అప్పు లేకపోతే ఆయుష్కు మంచిది. ఎంతోమంది అహంకారులు మట్టిలో కలిసిపోయారు, అయినా మనిషి ఆహాన్ని వీడటం లేదు. నిన్ను నిన్నుగా నిలబెట్టేది నీలో ఉన్న మంచి ఆలోచనలే. అదే నిన్ను నడిపిస్తుంది, సమాజంలో గెలిపిస్తుంది. జీవితంలో ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రపంచాన్ని ముంచెత్తగల సముద్రం ఒక్క చుక్క చమురుని కూడా ముంచలేదు. ఎవరి సహాయం లేకుండా బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడే నీ మీద నీకు నమ్మకం వస్తుంది, ఇతరులకు నీపై గౌరవం పెరుగుతుంది. దూరం నుండి చూస్తే ఉప్పు చక్కెర ఒకేలా కనపడతాయి. మనుషులు కూడా అంతే, కాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వాళ్ళని విలాసాలతో కాదు, విలువలతో పెంచండి. వారసత్వం అంటే ఆస్తులు అంతస్తులు పంచుకోవటం కాదు, పెద్దల ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళటం. పరిచయాలు విద్యుత్ వంటివి. మంచివైతే మీ జీవితం వెలుగుతుంది, చెడ్డవైతే ప్రమాదంగా మారుతుంది. ప్రతి పెద్ద చెట్టు ఒకప్పుడు మొక్కే. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మీ ఆర్థిక ఎదుగుదలకు చాలా మంచిది. నిన్ను ఎలాగైనా మార్చడానికి ప్రయత్నించే ప్రపంచంలో నువ్వు నీలా ఉండగలగటమే గొప్ప విజయం. గుణం అనేది ఒకరు నేర్పితేనో చెబితేనో వచ్చేది కాదు, అది స్వతహాగా ఉండాలి. ధర్మరాజుకి దుర్యోధనుడికి ఒక్కరే గురువు. గెలిచిన తర్వాత అందరూ నవ్వుతారు, కానీ ఓటమిని కూడా నవ్వుతూ స్వీకరించే ధైర్యం ఉన్నవారి గెలుపు బలంగా ఉంటుంది. చెప్పే మాట కంటే చెప్పే విధానం చాలా ముఖ్యం. అదే మాట గాయంగా కూడా మారుతుంది, మధురంగా కూడా మారుతుంది. పరీక్షలు రహస్యంగా నిర్వహించబడతాయి, కానీ వాటి ఫలితాలు అందరికీ కనిపిస్తాయి. అలాగే మీ కష్టం ఎవరికీ కనిపించవలసిన అవసరం లేదు. అనుకున్నది సాధిస్తే చాలు. మోసం చేసేవాళ్ళు చెప్పే మొదటి మాట నా మీద నమ్మకం లేదా అని. ఆ ఒక్క మాట చాలు ఎదుటి వాళ్లను నిండా ముంచటానికి. మౌనంగా ఉండటం అంటే ఇంకో మార్గం ద్వారా మీ వాదనను కొనసాగించటం. అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది. కంటిలో నలుసు తీసినప్పుడే ప్రపంచాన్ని చూడగలరు. మీలో ఉండే ఈర్ష్య అసూయలను తీసివేసినప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.